అంటే నాకు అస్సలు భయం లేదు. పోలొస్తే అందరూ ఎలా భయపడతారో నేను వీళ్ళకి చూపిస్తున్నాను అంతే. ఏంట్రా, ఏంటి చోద్యం చూస్తున్నారు? త్వరగా పనికి వెళ్ళండి. సంతోషమా? నీకేం మిగిలింది? అవమానపరిచి వెళ్ళాడు. నువ్వంతా చాలా ప్రేమగా మాట్లాడావు, అయినా కూడా ఆయన నిన్ను కఠినంగా ఇబ్బంది పెట్టాడు. రాత్రి పూట ముసుగేసుకుని తప్పుడు పనులు చేయటానికి బయలుదేరావట్రా దుర్మార్గుడా. నువ్వు నన్నెలా గుర్తుపట్టావే? నిన్నే కాదురా, నీ నీడని కూడా నేను గుర్తుపడతాను. రాత్రి పూట ఇలా ముసుగేసుకుని దొంగలాగా నువ్వు తప్ప ఇంకెవరు తిరుగుతారా పాపాత్ముడా? పాపాలు చేసేవాళ్లే ఇలా మొహం దాచుకుని తిరుగుతారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. ఎన్నాళ్ళిలా పాపాలు చేస్తావో చెయ్యరా. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, ఆ భగవంతుడు నిన్ను గమనిస్తున్నాడు. అరెరే, కిటికీ తలుపులు మూయడం మర్చిపోయానే. కొంపతీసి ఇంట్లోకి దెయ్యం వచ్చిందా? ఏమిటా గావు కేకలో? ఎవరక్కడా? ఇక్కడున్నది నేను, అక్కడున్నది ఎవరు? జమీందార్ గారి గొంతులా ఉంది. ఆయన ఇక్కడేంటి? దొంగలా వచ్చారు. లోపలున్నది నేనే, సత్యభామని. బయటున్నది నేను, అయ్యగారిని. దెయ్యం కాకపోతే దొంగ అయ్యుంటాడు. దుడ్డుకర్రతో 4 తగిలించో. అరే మావయ్య, ఇక్కడ ఎవరూ లేరు, మీరు నిద్రపోండి. అయ్యో, ఏంటయ్య గారు ఈ వేళప్పుడు మీరు ఇక్కడికి వచ్చారో? ఎవరైనా చూసారంటే అంతే సంగతులు. సరే సరే, అరవకండి. కమ్మలు తీసుకోవడం తెలుసు. నేను మీకు అప్పగించింది చిన్న పని, అది మీ చేతిలో ఉన్న పని. అది కూడా సక్రమంగా చేయలేకపోయారు. 2 పచ్చళ్ళ జాడీలు తీసుకొని మా ఇంటికొచ్చింది సకు కాదు, సకు వాళ్ళ బామ్మగారు వచ్చారు. మీరు చెప్పేది నిజమా? పచ్చళ్ళు తీసుకెళ్ళిచ్చేది సకునే. ఉమా అన్ని రకాల పచ్చళ్ళు గంపలో సర్దిస్తుంది, సకు తీసుకెళ్లి అందరిళ్లలో ఇస్తుంది. అది కాకుండా నేను వాడికి ఖచ్చితంగా చెప్పాను, జమీందార్ గారింటికి సక్కునే పంపాలి అని. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నోరు మొయ్యండి, ఎవరొస్తారో రానివ్వండి. చూడండి, ఈసారి మా ఇంటికి సకు మాత్రమే రావాలి. సకు కాకుండా ఇంకెవరైనా నా గడప తొక్కారో మీకిచ్చిన బంగారు చెవి కమ్మలు లాగేసుకుంటాను. అంతేకాదు, మీరు కోరుకున్న బంగారు వజ్రాల ఆభరణాల్ని మీరు పూర్తిగా మర్చిపోవలసిందే. అలా అనకండి. అంటాను. అంటే అది నేను సక్కు మీ దగ్గరకు వచ్చేలా చూస్తాను. ఖచ్చితంగా గుడ్లగూబ అయి ఉంటుంది కోడలా. ఇంట్లోకి రానివ్వకో, తరిమి కొట్టు. అయ్యగారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను నమ్మండి, సక్కు వస్తుంది. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. సక్కుని జమీందారింటికి పంపించమని నేను వాళ్ళకి ఎలా చెప్పాలి?
కాను అరే ఏంటిది సకు ఇది సకు దూడ దగ్గరికి వెళ్ళుంటుంది. నీకు కడుపు నిండలేదా బుజ్జి? నీకింకా పాలు కావాలా? దానికి ఆకలి తీరింది సకు, కానీ దానికి దాని అమ్మ కావాలి. కాను నీకు మీ అమ్మ గుర్తొస్తోందా? ఆవుని వదిలి దూడ, దూడని వదిలి ఆవు ఉండలేవు. ఆవు దూడ ఎప్పుడు కలిసే ఉండాలి. అమ్మా పాపం అది చూడ ఎలా అవస్థ పడుతోందో. ఉదయం నేను నిన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఈ దూడలాగే అమ్మ కోసం అల్లాడిపోయావు కదా. దూడకైనా మనిషికైనా అమ్మ కావాలి. కాను బాధపడకు, ఏడవకుండా ఉండు. ఎలాగైనా మీ అమ్మ నేను వెతుకుతాను.